హలో గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్. సో ఆల్రెడీ తంబెల్ చూసేసే ఉంటారు. సో అర్థమైపోతుంది మనకి ఏంటి అనేది. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ గ్యాప్తో ఈ వ్లాగ్స్ చేస్తున్నాం మళ్ళీ. సో బ్యాక్ టు వ్లాగ్స్ అనమాట. ఇప్పటి నుంచి కొంచెం రెగ్యులర్గా పోస్టింగ్ చేయడానికి ఐ విల్ ట్రై. కొంచెం బిజీ షెడ్యూల్స్ అవన్నీ వల్ల. సో ఇది ఏంటంటే మా హస్బెండ్ అయ్యప్ప మాల వ్లాగ్ అనమాట. సో వేసుకున్నటప్పుడు తీయలేదు వ్లాగ్, బట్ ఫినిషింగ్ అప్పటిదైతే తీస్తున్నా. సో ఇది ఏంటంటే ఇరుముడి కట్టుకునే ముందు ఇంట్లో పూజ చేసి వెళ్తారు కదా, అప్పటి నుంచి స్టార్ట్ చేసామట వ్లాగ్. సో ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయ కొట్టి అందరి దగ్గర, పేరెంట్స్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవడం, అత్తయ్య మామయ్య దగ్గర అందరి దగ్గర ఇంకా బ్లెస్సింగ్ తీసుకొని ఇంకా చెప్పడం వెళ్తున్నా అని. ఒకసారి ఇంటికి వచ్చి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంటికి రారనమాట. సో అది అనమాట ఈ వ్లాగ్ అంతా. సో కంటిన్యూగా చూడండి వ్లాగ్ మొత్తం. సో ఇదంతా ప్రాసెస్ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అనమాట. అంటే అందరం ఒక దగ్గర, మేము కింద, మా అత్తమ్మ వాళ్ళ పైన. మేము చిన్నగా ఉంటాం కాబట్టి, చిన్నోళ్ళం కాబట్టి కింద ఉంటాం. సో ఇది పైన. సో అత్తమ్మ వాళ్ళ దగ్గరనే దీపం పెట్టడం అంతా అత్తమ్మ వాళ్ళ దగ్గరనే అనమాట. అక్కడ నుంచే వెళ్తారు. సో ఇది పైన అనమాట మా అత్తమ్మ వాళ్ళ హౌస్. చూడండి వ్లాగ్ అంతా. మ్యూజిక్ పెట్టడానికి ప్రాబ్లం లేదు, బట్ కాపీరైట్స్ కింద కొన్ని వీడియోస్ కాపీరైట్స్ కింద వచ్చాయన్నమాట. సో కంప్లీట్ సాంగ్స్ పెట్టట్లేదు. సో కొంచెం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ సాంగ్స్ పెడదాము అని చెప్పి ఇట్లా వాయిస్ ఓవర్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది అందరూ అనమాట, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ. సో ఈ వ్లాగ్లో ఏంటంటే నాట్ ఓన్లీ మా హస్బెండ్, మాకు మా ఇద్దరు మరుదులు, మా డాడీ అండ్ మా బ్రదర్ అందరూ వేస్తారనమాట. సో అందరిది ఉంటుంది వ్లాగ్లో. సో కంటిన్యూషన్ వీడియోలో అందరిది ఉంటుంది. నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. ఇది ప్రజెంట్ అయితే మా హస్బెండ్, మా అతను ఫస్ట్ మా ఇంట్లో పెద్ద అబ్బాయి కాబట్టి ఫస్ట్ ఈ వ్లాగ్ పెట్టాను అనమాట. ఎంత ఫ్యామిలీ మెంబర్స్, మా ఆడపచ్చు వాళ్ళందరూ. సో వెళ్ళేటప్పుడు ఏంటి అంటే ఏదో ఒకటి బ్లెస్సింగ్స్ ఇచ్చి కొంచెం కానుక ఇస్తారనమాట. వెళ్తున్నారు కదా అని చెప్పి కొంచెం అమౌంట్ ఎంత అయితే అంత ఇచ్చి తీసుకెళ్తారు అనమాట. సో మా అత్తయ్య మామయ్య దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాడు. ఎప్పుడు పెట్టాల్సిన వ్లాగ్, కాకపోతే ఎంత లేట్ అయిపోతుంది. ఎడిటింగ్ అయిపోయింది, కాకపోతే వాయిస్ ఓవర్ కోసం ఎన్ని రోజులు టైం పట్టింది. సో ఇది అనమాట. వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఇంకా వెళ్తున్నాము అని చెప్పి కొబ్బరికాయ కొట్టేసి వెళ్తారు. ఇది వన్స్ ఒకసారి కొట్టిన తర్వాత మళ్ళీ తిరిగి వెనుకకి చూడరు, ఎవరితో మాట్లాడరు, ఇంకా వెళ్ళిపోతారు అనమాట. సన్నిధానం దగ్గరికి వెళ్ళి ఎక్కడైతే మనం ఇనుముడి కట్టుకుంటారో అక్కడికి వెళ్ళిపోతారు డైరెక్ట్గా. సో ఇది అది అనమాట. సో ఇంట్లో ఎవరు ఉండొద్దు, ఇంట్లో నుంచి అందరు బయటికి రావాలి ఇది కొబ్బరికాయ కొట్టేటప్పుడు. సో పక్కన ఉన్నది మా ఇంకో మరిది, నెక్స్ట్ అతనిది వ్లాగ్ వస్తుంది. ఇది మా ఇంకా సెకండ్ మరిది అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్న పూజ, అందరి ఇల్లు ఒకటే దగ్గర పక్క పక్కనే అటాచ్డ్ ఉంటాయన్నమాట. ఇది మా సెకండ్ మరిది వాళ్ళ పూజ. సో ఇది అయిపోయిన తర్వాత ఇది మా థర్డ్ మరిది అనమాట. థర్డ్ మరిది వాళ్ళ ఇంట్లో నెక్స్ట్ పూజ అనమాట. సో అన్ని లైన్గా పెట్టుకుంటూ వచ్చింది అనమాట ఈ వ్లాగ్. అంటే ఒకరింట్లో అయిపోయిన తర్వాత ఇంకో ఇంట్లో అలా, అంటే ఒక్కొక్కసారి సిచ్యువేషన్స్ సెట్ అవ్వవు, అందరి ఒకటేసారి అవుతుంది పూజ. బట్ ఈసారి కొంచెం టైం దొరికింది. సో అందరి ఇంట్లో కొంచెం లేట్ అయిపోయేసరికి టైం దొరికి వీడియో లాస్ట్ ఇయర్ అనుకున్నాం, బట్ కుదరలేదు. బట్ ఈసారి అయితే కుదిరింది అనమాట వీడియోస్ తీయడం. సో వెళ్ళిపోయాను కొట్టాక మా తిరిగి చూడరు. ఇది అనమాట, ఇది ఫంక్షన్ హాల్లో చేశారనమాట. ఇది కూడా చూసాక. సో ఇది నేను జస్ట్ మొత్తం పూజ క్యాప్చర్ చేయలేదు. ఇది మా చిన్ని పాప. సో ఇమిడి కట్టుకునే ముందు మా పాప దగ్గర కూడా బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సో మేము వాళ్ళ ఫాదర్, మదర్ దగ్గర, మా అమ్మ, అత్తమ్మ అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇనుముడి దగ్గర కూర్చుంటారనమాట. సో ఇది ఇనుముడి కట్టే ప్రాసెస్ స్టార్టింగ్లో. సో ఇది 10th టైం అంట మా హస్బెండ్ని తీసుకోవడం.
మా మా బాబుకి అయితే ఇంకా ఏడుపు స్టార్ట్ అయిపోయింది. వాడికి ఐస్ క్రీమ్ కావాలని చెప్పి ఇంకా ఏడుపు, ఇంకా ఫుల్ సతాయించిండు. బట్ ఇక ప్రాసెస్లో కదా ఉండాలి అని చెప్పి అలా బలవంతంగా ఉంచి అంతా షిఫ్ట్ అయిపోయిండు. నెక్స్ట్ మా డాడీ దగ్గరికి వెళ్ళిపోతాడు. తండ్రిని మించిన తనయుడు నీవని తనలో తానే పొంగిపోయరా, తాండవమందున నిన్ను మించు వారెవరయ్యో గణపయ్యా, నిన్ను మించు వారెవరయ్యో గణపయ్యా, తామెర పువ్వుల పూజలందుకో గణపయ్యో గణపయ్యా, తామర పువ్వుల చుట్టూ అందరూ ఉంటారు. ఇంకా మధ్య మ్యూజిక్ యాడ్ చేస్తున్నాను. సో మొత్తం వాయిస్ ఓడిస్తే బోర్ కొడుతుంది కదా, సో అప్పుడు మ్యూజిక్ పెడుతున్నాం. మొత్తం బ్రదర్ అన్నమాట. కట్టి నువ్వు నాట్యమాడగా గణపయ్యో గణపయ్యా. నెక్స్ట్ మరిది ఇమ్మడి పూజ అనమాట. తనది కంటిన్యూషన్, అందరూ కంటిన్యూషన్లో ఉంటుంది. జస్ట్ సీ అండ్ వాచ్ టోటల్. ఓకేనా? గణాలకు అధిపతి కోసం నీవు తమ్మునితోనే పోటీ పడితివి, గణాలకు అధిపతి కోసం నీవు తమ్మునితోనే పోటీ పడితివి, తల్లిదండ్రుల చుట్టూ తిరిగి పూజలు చేసి ఆడవుంటివి, ముల్లోకంలో యాడ చూసిన గణపయ్యో గణపయ్యా, తమ్ముని కన్నా ముందు ఉంటివి గణపయ్యో గణపయ్యా, మంచు కొండల నట్ట నడుమవు గణపయ్యో గణపయ్యా, గజ్జ కట్టి నువ్వు నాట్యమాడగా గణపయ్యో గణపయ్యా. సో డాడీ వాళ్ళ ఫ్లైట్ ఉందని చెప్పేసి డాడీ అండ్ అన్నయ్య ఫ్లైట్లోకి వెళ్తున్నారు. సో వారు ఇంకా ముందు తొందరగా స్టార్ట్ అయిపోయారు అనమాట. వాళ్ళకి మా హస్బెండ్ మరి అందరు బస్సెస్ అనమాట. సో ఫ్లైట్ తొందరగా ఉందని వాళ్ళు తొందరగా స్టార్ట్ అయిపోయి తొందరగా వెళ్ళిపోయారు. సో మొన్న కుడుములు కట్టింది మా డాడీ. సో ఇక్కడ మా డాడీ అనమాట. సో డాడీకి వాళ్ళకి 18th, 19th టైం అయిపోయింది. సో ఫస్ట్ టైం మా అన్నయ్య తీశారు. ఫస్ట్ ఇమ్మడి కట్టడం, నెక్స్ట్ ఇంకా డాడీ ప్రాసెస్ ఇవన్నీ జస్ట్ వీడియోస్ పెట్టాను అనమాట. క్యాప్చర్ చేసుకొని కుబేరాహమును అనచినావురా గణపయ్యో గణపయ్యా, మంచు కొండల నట్ట నడుమవు గణపయ్యో గణపయ్యా, గజ్జ కట్టి నువ్వు నాట్యమాడగా గణపయ్యో గణపయ్యా, తమరు కనాదం దద్దరిల్లగా గణపయ్యో గణపయ్యా. సో డ్రైవర్ అయితే వెళ్ళిపోయారు ఫ్లైట్కి. నెక్స్ట్ మధ్యాహ్నం బస్కి అనమాట. సో అందరూ 1 by 1 ఇంకా ముందు తీసుకొని స్టార్ట్ అవ్వాలి బస్సుల దగ్గరికి. సో మా విలేజ్లో నుంచి మాది నియర్ బై లోటస్ టెంపుల్ ఉంటుంది. సో మొయినాబాద్ దగ్గర అనమాట ఇది. సో అక్కడ వరకు బై వాకే వెళ్తారు. సో అక్కడికి వెళ్ళేసి దర్శనం చేసుకొని స్టార్ట్ అవుతారు. ఇంకా వెళ్ళే ముందు మా పాప మా బాబు ఇంకా ఫుల్ ఏడవడం అయితే స్టార్ట్ అయింది. చిన్న చిన్న క్లిప్స్ అయితే క్యాప్చర్ చేసాం అనమాట. జస్ట్ ఏడుస్తున్నారు. సో అది అక్కడికి ఆ వ్లాగ్ అనమాట వెళ్ళింది వరకు. ఇది వచ్చిన తర్వాత వ్లాగ్ కంటిన్యూషన్లో పెట్టాను. ఇది మళ్ళీ తీసే రోజు అనమాట. ఇక ఆఫ్టర్ దర్శనం అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పూజ చేసుకొని సన్నిధానం నుంచి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టి ఇంట్లో కూడా పూజ చేసుకొని అప్పుడు మా అత్తమ్మతోని అంటే తల్లితోని తీయించాలన్నమాట. మా అయితే ఇంట్లోనే తీస్తారు. కొన్ని సైడ్ చేస్తారు. బట్ మా ఇంట్లో అయితే మా అత్తమ్మనే తీస్తుంది. సో ఇంట్లో ఇక పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా అత్తమ్మ మాల తీస్తుంది అనమాట. ఇది అనమాట. ఆఫ్టర్ దీని తర్వాత ఇంకా మనము ఇనుముడి బియ్యం తెస్తారు. అది వండుకొని ప్రసాదంగా తింటే అప్పటికి మనది 41 days కంప్లీట్ అయిపోతుంది. 41 days to 45 days అయిందనమాట. మొత్తం వెళ్ళి వచ్చేంత వరకు 45 days to అట్లా కంప్లీట్ అయింది. సో ఇదంతా మాల తీసే ప్రోగ్రామ్. సో నేనైతే లేనప్పుడు సో మా
సిస్టర్స్ని మా వదలాల్సింది ఏమని చెప్పిన క్యాప్చరింగ్ వీడియోకి. సో ఇది మళ్ళీ తీయడం అనమాట. సో ఇది కంప్లీట్ వ్లాగ్ అనమాట. ఇది మా హస్బెండ్ ది జర్నీ ఆఫ్ జస్ట్ శబరి వెళ్ళి వచ్చేంత వరకు వ్లాగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.